హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుసుమ. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పాలకూర పప్పు నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అండ్ గార్లిక్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఇంగువ అండ్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇందులో ఇప్పుడు 1 బౌల్ టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. రెండు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే టమాటా ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పాలకూర, రుచికి సరిపోను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇవన్నీ బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే పాలకూర కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉడికించుకున్న పప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి మొత్తం ఒకసారి కలపండి. నాకు కన్సిస్టెన్సీ పప్పు ఇలా ఉంటేనే బాగుంటుంది. మీరు థిక్గా తినేవారైతే వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంతకుముందు ఒకసారి వేసాం కదా, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుతూ ఉడికించండి. బాగా మిక్స్ చేశాక మూత తీసేసి ఒక 10 నిమిషాలు కుక్ చేయండి. పది నిమిషాల తర్వాత చూస్తే పప్పు బాగా దగ్గరికి ఉడికిపోయి ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఎంతో రుచిగా ఉండే స్పినాచ్ పప్పు రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.